జై శ్రీమన్నారాయణ. ఈరోజు 7వ పాసురం. నిన్నటి గోపికను పిల్ల అని సంబోధించారు కదా. ఈరోజు గోపికను ఓయ్ పిచ్చిదానా అని పిలుస్తున్నారు. పేయపెಣ್ಣే అంటే ఓయ్ పిచ్చిదానా అని అర్థం. ఎందుకు ఇలా పిచ్చిదానా అని అన్నారంటే భగవద్ అనుభవం క్రొత్తదగుడిచే నిన్నటి గోపిక సిగ్గు వల్ల బయటికి రాలేకపోయింది. కానీ ఈనాటి గోపిక భగవద్ అనుభవానికి తగిన వయసు కలదే. కానీ భగవద్ అనుభవం తాను ఒక్కతే అనుభవించాలి, అందరితో కలిసి అనుభవించాలి అనేది తెలియకపోవటం వల్ల అలా తెలియపోవటాన్ని పిచ్చితనం అని ఓ పిచ్చిదానా అని సంబోధిస్తున్నారు. భగవద్ అనుభవాన్ని ఎప్పుడూ కూడా అందరితో కలిసి అనుభవించాలని ఆండాళ్ళ తల్లి మనకి నేర్పిస్తుంది ఈరోజు పాసురంలో. అలాగే ఇగోండి భరద్వాజ పక్షులు. ఇవిగో నిన్నటి పాసురంలో లేచినప్పుడు పక్షులు చేసిన కిలకిలా శబ్దాలని చెప్పారు. ఈరోజు ఈ భారద్వాజ పక్షులు అన్నమాట. ఈ భారద్వాజ పక్షులు మాట్లాడుకునే మాటల శబ్దాన్ని చెప్తున్నారు. అంటే మేతకి ఆహారాన్ని ఆర్జించడానికి వెళ్ళిపోతే కదా, పగలంతా విడిపోతాం కదా అని ఆ విడిపోయే ముందు ఈ పక్షులు మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. ఆ మాటల శబ్దం నీవు వినలేదా అని అడుగుతున్నారు. ఇదిగోండి గోపికలు పెరుగు చిలుకుతున్నారు. దధిమదనం అన్నమాట ఈరోజు. అంటే ఆ నందవ్రజంలో ఈ పెరుగు చిలకటాన్ని కూడా ఒక యజ్ఞంలా భావిస్తారు. అంటే కన్నయ్య వచ్చిన తర్వాత పెరుగు సమృద్ధి, పాల సమృద్ధి విపరీతంగా పెరిగిందంట. అందుకే వాళ్ళకి పెరుగు చిలకటం అనేది ఒక యజ్ఞం లాంటిది. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి చక్కగా అలంకారం చేసుకొని ఆ పెరుగు కుండకి ఒక్కసారి నమస్కారం చేసుకొని అప్పుడు చిలకటం స్టార్ట్ చేస్తారనమాట. కన్నయ్య కోసం వెన్న తీయాలి కదా, అందుకు వాళ్ళు దాన్ని కూడా ఒక యజ్ఞంలా భావించి వెన్న చిలుకుతారు. ఆ వెన్న చిలుకుతున్నప్పుడు పెరుగు చాలా గట్టిగా ఉంటుందంట. ఆ పెరుగు దాని లోపల కవ్వం పెట్టి అలా చిలుకుతుంటే ఛర్ ఛర్ ఛర్మని చక్కటి శబ్దం వస్తుందంట. వాళ్ళు ఆ పెరుగు చిలకటానికి ఎంత కష్టపడతారంటే ఆ తలలో ముడుచుకున్నారు కదా, ఇవ్వండి పువ్వులు ఇలా పెట్టామన్నమాట. ఆ పువ్వులు రాలి పడిపోతాయట. అలాగే చేతికున్న గాజులు, కంకణాలు ఖణ్ఖణ్మని శబ్దం చేస్తూ ఉంటాయి. అలాగే మెడలో దాల్చిన మంగళసూత్రాలు కూడా ఆ నగలతో రాపిడికి చక్కటి శబ్దాన్ని చేస్తూ ఉంటాయంట. ఇక్కడ పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దం, అలాగే గాజుల శబ్దం, మంగళసూత్రాలు చేసే శబ్దం. ఈ శబ్దం అంతా కూడా నీకు వినిపించట్లేదా? అయినా ఇంకా నువ్వు పెరుగు చిలికే ధ్వనిని విని కూడా నువ్వు ఇంకా లేవలేదా అని అడుగుచున్నారు. అలాగే ఇట్టుకోండి ఈరోజు కేశవనామాన్ని కీర్తిస్తున్నారు. కేశవుడు అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి. కేసి అనే రాక్షసుడు, ఇదిగోండి గుర్రాలను ఇక్కడ కేసి అనే రాక్షసుడిలాగా ఏర్పాటు చేసుకున్నాం. కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడా అని కేశవనామాన్ని చెప్తున్నారు. ద్వాదశ నామాల్లో కేశవనామం ముందు నామం కదా. ఇంకా కేశవనామానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి కేసి అనే రాక్షసుని సంహరించినవాడు అని, ఇంకా మంచి కేశపాసము, స్వామికి అందమైన కేశపాసం ఉందంట. అంటే నల్లని వెంట్రుకలు ఉన్నాయన్నమాట. అందుకే స్వామిని కేశవుడు అని అంటారు. అలాగే మన కేశవనామాన్ని అనుసంధానం చేస్తే మనకున్న క్లేశాలన్నీ పోతాయంట. క్లేశనాశాయ సర్వతః పాతు క్లేశనాశాయ అంటున్నారు. అంటే కేశవనామాన్ని మననం చేసుకుంటే మనకున్న క్లేశాలన్నీ తొలగిపోతాయి. ఆ కేశవుని నామం నువ్వు లోపలే ఉండి కీర్తిస్తున్నావా? ఆ కేశవనామాన్ని కీర్తించడం వల్ల నీకు ఇంత తేజస్సు వచ్చింది అని అడుగుతున్నారు. అంటే కేశవనామాన్ని రోజంతా జపం చేసుకుంటే మంచి తేజస్సు వస్తుందంట అని నీకు ఇంత తేజస్సు మీకు లోపల కొంచెం సన్నటి పొరలో నుంచి తలుపు సందులోంచి నీ తేజస్సు మాకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా కేసు అని గుర్రాలను ఏర్పాటు చేసుకొని ఇలా కన్నయ్య వాటిని సంహరిస్తున్నట్టుగా పెట్టుకున్నాము.
ఈరోజు కూడా 3 శబ్దాలను చెప్తున్నారు. ఒకటి భారద్వాజ పక్షులు మాట్లాడుకునే శబ్దం, ఇంకోటి పెరుగు చిలుకుతున్నప్పుడు ఆ కవం నుంచి వచ్చే ఛర్ ఛర్మ్ అనే శబ్దం ఒకటి, అలాగే గోపకాంతలు ఆభరణాల శబ్దం. ఇలా 3 శబ్దాలను ఈరోజు కూడా చెప్పారు. శబ్దం అంటే సౌండ్ యొక్క శక్తి, సౌండ్ అనేది ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ అంటాం కదా మనం. ఆ శబ్దానికి ఉన్న శక్తిని చెప్తున్నారు. ఈ ప్రపంచం అంతా తోనే కదా ఉంది. ఓంకారమే కదా ఈ విశాల విశ్వంలో ఓంకారం అనేది మొదటి శబ్దం. అలాగే శబ్దానికి ఉన్న శక్తిని చెప్పడానికని ఇలా రకరకాల శబ్దాల గురించి చెప్తున్నారనమాట. జై శ్రీమన్నారాయణ.